శాంతి. మురళీ తారీఖు జూలై 17, 2025. సాకారవాణి యొక్క సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఉన్నతంగా అవ్వాలంటే మీ లెక్కాచారాన్ని ప్రతిరోజు చూసుకోండి. ఏ కర్మేంద్రియము మోసం చేయరాదు. కనులు చాలా మోసం చేస్తాయి కనుక వాటి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ప్రశ్న: అన్నిటికంటే చెడ్డ అలవాటు ఏది? దాని నుండి రక్షించుకునే ఉపాయమేంటి? జవాబు: అన్నిటికంటే చెడ్డ అలవాటు నాలుక రుచి. ఏదైనా మంచి రుచికరమైన వస్తువును చూస్తే దాచుకొని తింటారు. దాచుకొని తినడం అంటే దొంగతనం. దొంగతనం అనే మాయ కూడా అనేక మందిని ముక్కు చెవులతో పట్టేసుకుంటుంది. దీని నుండి రక్షించుకునే సాధనం, బుద్ధి ఎక్కడికైనా వెళ్తే స్వయాన్ని స్వయమే శిక్షించుకోండి. ఈ చెడు అలవాట్లను తొలగించుకునేందుకు మిమ్మల్ని మీరే బాగా శిక్షించుకోండి. అనగా మీకు మీరే బాగా చివాట్లు పెట్టుకోండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: కనులు మోసం చేయడం లేదు కదా. బుద్ధివంతులుగా అయి మిమ్మల్ని మీరే చెక్ చేసుకోవాలి. కర్మేంద్రియాలకు వశమై ఏ ఉల్టా కర్మలు చేయరాదు. స్మృతి బలంతో కర్మేంద్రియాల మోసం నుండి రక్షించుకోవాలి. రెండవది, ఈ సత్యమైన సంపాదన కొరకు సమయాన్ని కేటాయించాలి. చివర్లో వచ్చిన పురుషార్థం చేసి మేకప్ చేసేసుకోవాలి. ఇది వికర్మలను వినాశనం చేసుకునే సమయం కనుక ఇక ఏ వికర్మ చేయరాదు. వరదానము: బాలకుని నుండి మాలికులు అనే పాఠం ద్వారా నిరహంకారి మరియు నిరాకారి భవ. వివరణ: బాలకునిగా అవ్వడము అనగా హద్దు జీవితం పరివర్తన అవ్వడం. ఎవరెంత పెద్ద దేశానికి యజమానిగా ఉన్నా, ధనము లేక పరివారానికి యజమానిగా ఉన్నా, వారందరూ తండ్రి ముందైతే బాలకులే. బ్రాహ్మణ పిల్లలైన మీరు కూడా బాలకులుగా అయినట్లయితే చింతలేని చక్రవర్తులుగా ఉంటారు. అంతేకాక భవిష్యత్తులో విశ్వానికి మాలికులుగా అవుతారు. బాలకుని నుండి మాలికుడను అనే ఈ స్మృతి సదా నిరహంకారి నిరాకారి స్థితిని అనుభవం చేయిస్తుంది. బాలకుడు అనగా బాలునిగా అవ్వడము అంటే మాయ నుండి రక్షింపబడటం. స్లోగన్: ప్రసన్నతయే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ కనుక సదా ప్రసన్న చిత్తులుగా ఉండండి. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి. ఏ పనులనైతే ఈనాటి అనేక కోటీశ్వరులు చేయలేరో ఆ పనిని మీ ఒక్క సంకల్పం చేయగలదు. అనగా ఆత్మను పదమాపదం పతిగా చేయగలదు. అందువలన శ్రేష్ఠ సంకల్పాల శక్తిని జమ చేసుకోండి. శ్రేష్ఠ సంకల్పాల శక్తిని ఎంత స్వచ్ఛంగా చేసుకోవాలంటే అందులో కొంచెం కూడా వ్యర్థం యొక్క అస్వచ్ఛత కూడా ఉండకూడదు. అప్పుడు ఈ శక్తి అద్భుతమైన కార్యాన్ని చేస్తుంది. అచ్చా, ఓం శాంతి.